హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నూనె వంకాయ చేసుకుందాము. లేదంటే గుత్తి వంకాయ అంటారు. రండి. ఈరోజు కావాల్సిన పదార్థాలు వంకాయ, టమోటాలు, నువ్వులు, జీలకర్ర, అల్లం అల్లం ముక్క, కొత్తిమీర, ఆనియన్స్, పల్లీలు, చింతపండు, ఈ గార్లిక్ అంటే వెల్లుల్లి. తర్వాత కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు. ఇవన్నీ కలిపి మిక్సీకేసుకోవాలండి మెత్తగా. మిక్సీకేసుకున్న తర్వాత వాటిని ఇవన్నీ కలిపి అని చెప్తున్నాను. పల్లీలు రోస్ట్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లోకి తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇలా వంకాయలు మసాలాలోకి టమోటా, పసుపు, ఉప్పు, కారం మసాలాలోకే వేసుకోవాలి. మొత్తం చింతపండు, గార్లిక్ అన్నీ వేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే నువ్వులు అన్నీ, జీలకర్ర అవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే అదే చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటిని వంకాయలు నీళ్ళలో నానబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వాటిని కట్ చేసుకోవాలండి. లేకుంటే చేదు వస్తాయి. ఇలా చూపించిన విధంగా కొంచెం తొడిమ కట్ చేసుకొని 4 పీసుల్లాగా అన్నీ చేసుకొని బాణలి పెట్టుకొని నూనె వేసుకొని వాటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి మెత్తగా. కుక్కర్లో అయితే ఒక విజిల్కే ఉడికిపోతుంది. ఇక్కడ బాండీలో కాబట్టి కొంచెం టైం పడుతుంది. అట్లా మెత్తగా చేసుకున్న పేస్ట్ని వంకాయ మధ్యలోకి పెట్టుకొని చూడండి అట్లా కూర్చుకొని అన్ని సిద్ధం చేసుకొని అవి ఆయిల్లో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అదే చూడండి అట్లా అన్నీ తీసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిగతా పేస్ట్ అంతా వేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చూడండి ఇట్లా ఉడుకుతుంది బాగా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మరి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అదిగో అలా మెత్తగా ఉడికినాక ఒకసారి తొడిమలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టిన టైము ఉడికేపాటికి అంతే. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. గార్నిష్గా కొత్తిమీర చల్లుకొని చూడండి కలర్ఫుల్గా నూనె వంకాయ లేదా గుత్తి వంకాయ రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కానీ, రాగి సంగట్లో కానీ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.